బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షాలు వరదలతో పంజాబ్ అతలాకుతలమవుతోంది. గత 2 వారాలుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల బీభత్సానికి వందలాది గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాలు వరదలతో ఇప్పటి వరకు 46 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. పంజాబ్ లో భారీ వర్షాలు వరదలతో అక్కడ అనేక మంది పూర్తిగా ఆ గ్రామాలన్నీ కూడా నీటితో తుడిచిపెట్టుకుపోయినాయని మనం చెప్పుకోవాలి. ఇంకా వరద నీటిలోనే అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం సహాయక చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ పడవల సాయంతో అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు నెల 9న ప్రధాని మోదీ సైతం పంజాబ్కు వెళ్లనున్నారు. వరద ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను స్వయంగా తెలుసుకోనున్నారు ప్రధాని మోదీ. గుర్దాస్పూర్లో వరద బాధితులను పరామర్శించనున్నారు ప్రధాని మోదీ. వర్షాలు వరదలతో ఇప్పటికే పంజాబ్ అంతా కూడా పూర్తిగా అతలాకుతలమైపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ఇప్పటికీ గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలోనే చిక్కుకునే వారు బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అలాగే తీవ్ర ఆహార సంక్షోభం కూడా అక్కడ నెలకొంది. దీంతో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వారికి సహాయక చర్యలు చేపడుతున్నాయి. వారికి కావాల్సిన ఆహారం అలాగే మందులు కూడా వారికి పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు నివసిస్తున్న ప్రజలను ఇప్పటికే అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. परली परली वो चकना बना लाइफ जैकेट